హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పంచతంత్రం 8వ భాగం విందాం. హంస తాబేలు కథ. వెనకటికి ఓ చెరువు ఉండేది. దాని పేరు భువనసారం. పెద్ద చెరువు అది. అందమైంది కూడా. అందులో వికట సంకటాలని 2 హంసలు, ఒక తాబేలు ఉండేవి. తాబేలు పేరు కంబుగ్రీవం. 3 ముచ్చటగా స్నేహంగా ఉండేవి. ఓ సంవత్సరము వానలు పడలేదు. ఎండలు మండిపోయాయి. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోతున్న చెరువులో ఉండలేమని, ప్రమాదం అని తెలుసుకుని హంసలు 2 ఇంకో చెరువుకు ఎగిరిపోదామనుకున్నాయి. నీళ్లతో కలకలలాడే చెరువు, పెద్ద చెరువు దూరంలో ఉంది. అక్కడికి పోదామని నిర్ణయించుకున్నాయి. ఆ మాటే చెప్పాయి తాబేలుకి. నన్ను విడిచి వెళ్ళిపోతారా? బాధపడింది తాబేలు. తప్పదు అన్నాయి హంసలు. వాటికి తాబేలును వదిలి వెళ్ళటం బాధగానే ఉంది. ముగ్గురుము అన్నదమ్ముల్లా తిరిగాము, కలిసి బతికాము. ఇప్పుడు విడిపోవాలంటే బాధగా ఉంది. మీతో వద్దామంటే ఎగరలేను. పోనీ మీరు ఆకాశంలో ఎగురుతూ ఉంటే మిమ్మల్ని అనుసరిస్తూ క్రింద నడుద్దామన్నా అంత వేగంగా కూడా నడవలేను. ఏం చేయాలి అంది తాబేలు. పాపం అని జాలిపడ్డాయి హంసలు. మీరే ఆదుకోవాలి నన్ను. మీరు కాకపోతే నన్నెవరు ఆదుకుంటారు? ఏదో ఒక ఉపాయం ఆలోచించి మీతో పాటుగా నన్ను తీసుకుని పొండి. చావో రేవో మీతోనే. మీరు లేకుండా నేనుండలేను అంది తాబేలు. మేము లేకుండా నువ్వెలా ఉండలేవో అలాగే నువ్వు లేకుండా మేము కూడా ఉండలేం. కాకపోతే నిన్నెలా తీసుకుని వెళ్ళాలన్నదే సమస్య. నిన్ను వీపున ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాలంటే సాధ్యం కాదు. పైగా చెరువు చాలా దూరంలో ఉంది. చాలా దూరం ఎగరాలి మేము. పోనీ ముక్కున కరుచుకొని నిన్ను తీసుకుని వెళ్దామంటే అది ఇంకా అసాధ్యం. తెలిసి తెలియక సాహసం చేసి నిన్ను తీసుకుని వెళ్ళాలంటే ఏదేని పొరపాటు జరిగితే నీ ప్రాణాలే పోతాయి. అందుకని నువ్విక్కడ ఉండటమే మంచిది. ఏం చేద్దాం? విడిపోవటం మనకి రాసిపెట్టి ఉంది. విడిపోతున్నాం. మాకు తెలిసి నీకు ఇక్కడ ఎలాంటి ప్రమాదము ఉండదు. ఉంటే గింటే మాకే. అందుకే వెళ్ళిపోతున్నాము అన్నాయి హంసలు. అదృష్టం బాగుండి వానలు కురిసి ఈ చెరువు నిండింది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అన్నాయి మళ్ళీ. ఆ మాటలకి ఒప్పుకోలేదు తాబేలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురం కలిసి ఉండాలనే పట్టుబట్టింది. కాళ్ళ వేళ పడింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో చేయమంది. తనని తోడుకొని తీసుకుని వెళ్లాల్సిందే అన్నది. చెప్పిన మాట విను. నిన్ను తీసుకుని వెళ్ళటం చాలా ప్రమాదం అన్నాయి హంసలు. ప్రమాదమైనా సరే తీసుకుని వెళ్ళక తప్పదు మొండికేసింది తాబేలు. ఆలోచనలో పడ్డాయి హంసలు. తాబేల్ని ఎలా తీసుకుని వెళ్ళాలి? ఎలా తీసుకుని వెళ్తే క్షేమంగా దూరంలో ఉన్న చెరువుకి ముగ్గురు చేరుకోగలుగుతారు? కింద మీద పడ్డాయి. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇలా చెప్పాయి. ముగ్గురము కలిసి ఉండాలని పట్టుబడుతున్నావు కాబట్టి ఒక ఉపాయం ఉంది. అదేంటంటే ఓ కర్రని తీసుకొని దాని చెరో చివర మేమిద్దరము ముక్కును కరిచి పట్టుకుంటాం. నువ్వు కూడా అదే కర్రని నోటితో కరిచి పట్టుకోవాలి. మధ్యలో వేలాడాలి. అలా వేలాడితే కర్రతో పాటుగా ఎగిరిపోతాం. అయితే నువ్వు చాలా గట్టిగా కర్రని పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు. తెరిచావనుకో ఇంతే సంగతులు. కింద పడి చచ్చిపోతావు. ఆలోచించుకో. ఆలోచించుకోవడానికి ఏముంది? బ్రహ్మాండమైన ఆలోచన. అలాగే చేద్దాం అంది తాబేలు. ఆవేశపడకు. లేనిపోని ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు చెప్పాయి హంసలు. నన్ను తీసుకుని వెళ్ళటం మీకు ఇష్టం లేదని చెప్పండి. అంతేకాని పదే పదే ప్రమాదం అంటూ గొంతు చించుకోకండి అంది తాబేలు. అలిగింది. ఎవరి రాతను ఎవరూ మార్చలేరు. లేనిపోని మాటలు పడే కన్నా తాబేలును తీసుకుని వెళ్ళటమే సమస్యకు పరిష్కారం అనుకున్నాయి హంసలు. అందుకు సిద్ధమయ్యాయి. అనుకున్న ప్రకారము కర్రను తీసుకొచ్చాయి. చెరొక పక్క ముక్కును కరిచి గట్టిగా పట్టుకున్నాయి. చెప్పినట్టుగానే తాబేలు కూడా నోటితో కర్రను పట్టుకొని మధ్యలో వేలాడింది. ఆలస్యం చేయలేదు హంసలు. ఆకాశంలోకి ఎగిరాయి. మబ్బుల మధ్య నుంచి హంసలు ఎగురుతుంటే తాబేలుకి చెప్పలేని ఆనందం కలిగింది. మబ్బుల్ని ముట్టుకోవాలనిపించింది. ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే హంసలు వద్దన్నట్లుగా హూంకరించాయి. ఏదో నగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి హంసలు. ఎవరు చూశారో ప్రయాణిస్తున్న హంసల్ని తాబేల్ని చూశారు. నగరంలో అరిచి చెప్పారు. చెప్పింది ఆ నోట ఈ నోట బాగా ప్రచారమైంది. అదుగో అంటే అదుగో అంటూ అంతా వెంటబడ్డారు.
హంసలు రెండు తాబేల్ని తీసుకుని పోతున్నాయి. కర్ర రెండు చివర్లు హంసలు కరిచి పట్టుకొని ఉంటే తాబేలు నోటితో కర్రను పట్టుకొని మధ్యలో వేలాడుతుందని గోలగోలగా చూడసాగారు. ఆకాశంలోని వాటిని చూస్తూ కింద గుంపులు గుంపులుగా జనం పరుగులు తీశారు. హంసలకి అంతా వినవస్తోంది. అయినా పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకొని పోతున్నాయి, ఎగురుతున్నాయి. తాబేలుకి కుతూహలంగా ఉందంతా. జనం ఎందుకు కేకలు వేస్తున్నారు, పరుగులు తీస్తున్నట్టున్నారు, ఎందుకు పరుగులు తీస్తున్నారు? హంసల్ని అడగాలనుకుంది. ఆత్రంగా నోరు తెరిచింది. అంతే, ఆకాశంలో నుంచి అంతెత్తు నుంచి గిరగిరా తిరుగుతూ దబ్బుమని కింద పడింది. కొన ఊపిరితో కొట్టుకుంటోంది. ఇంతలో చుట్టూ చేరారు జనం. చచ్చిపోతున్న తాబేల్ని కాళ్ళతో అటు ఇటు తన్ని పూర్తిగా చంపేశారు. కథ ముగించింది ఆడతీతువు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా అడిగింది. తెలియదంది మగతీతువు. చెబుతాను తెలుసుకో. అపాయం వెన్నంటి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, రాజున్నాడంటూ వాడు చూసుకుంటాడు, కాపాడతాడు అని కూర్చోకూడదు. ఉపాయాన్ని ఆలోచించి అపాయాన్ని తప్పించుకోవాలి, పరుగు తీయాలి. లేకపోతే కోరి కష్టాలు తెచ్చుకోవటమే అవుతుంది అంది ఆడతీతువు. ఇలాంటిదే ఇంకో కథ కూడా గుర్తుకొస్తుంది అంది. చెప్పు చెప్పు అని ఉత్సాహపడింది మగతీతువు. చెప్పసాగిందిలా ఆడతీతువు. 3 చేపల కథ. అనగనగా ఒక చెరువు. ఆ చెరువులో 3 చేపలు ఉండేవి. హాయిగా ఆనందంగా ఉండేవి. కాలం ఒక్కలా గడవదు కదా. ఒకసారి ఏమైందంటే ఎండలు మండిపోయాయి. వానలు కురవటం మానేశాయి. కరువు వచ్చి పడింది. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోయిన చెరువులో చేపలు ఉండలేవు, బతకలేవు. భయపడ్డాయి. ఆ భయంతో ఒక చేప ఏమన్నదంటే, చూస్తున్నారు కదా, చెరువు ఎండిపోతుంది, వానలు కురిసే అవకాశం లేదు. అటువంటప్పుడు ఇక్కడ ఉండి ప్రాణాలు పోగొట్టుకునే బదులు కొద్ది దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎండిపోదు. మా తాతల కాలం నుంచి దాని గురించి వింటున్నాను. అక్కడికి పోదాం. ఆ పెద్ద చెరువును చేరుకునేందుకు ఇక్కడ ఈ చెరువు నుంచి సన్నని కాలువ ఉంది. అదృష్టం బాగుండి కాలువ ఇంకా ఎండిపోలేదు. ఇదే అదనుగా వెళ్ళిపోదాం అక్కడికి. జాగ్రత్త పడదాం అంది. తొలి నుంచి ఈ చేపకు అన్నిటా ముందు జాగ్రత్తలు ఎక్కువ. అందుకే దీనికి అనాగత విధాత అని పేరు. విధాత చెప్పింది మిగిలిన 2 చేపలు వినిపించుకున్నట్టు లేదు. దాని మాటల్ని పట్టించుకున్నట్టుగానే ప్రవర్తించాయి. మీకే చెప్పింది, విన్నారా నా మాటలు? రెట్టించింది విధాత. విన్నాం గాని ఇప్పటి నుంచే కంగారు పడటం అనవసరం. ఎన్ని చూడలేదు ఇలాంటి ఎండల్ని. ఈ ఎండలు ఎండిపోతాయి, వానలు పడతాయి, భయం దేనికి? ఒకవేళ వానలు పడక ఇలాగే ఎండలు మండిపోయి ఈ చెరువు పూర్తిగా ఎండిపోతే అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం అంది ప్రత్యుత్పన్న మతి. దీనికి బద్ధకం ఎక్కువ. పైగా అన్నిటికీ ముందు నుంచే జాగ్రత్తలు పడటం అంటే చిరాకు. ఎప్పటికి ఏది అవసరమో అప్పుడు ఆలోచిద్దాం అనుకునేటువంటి మనస్తత్వం కలది. నీ సంగతేమిటి? 3వ చేపను అడిగింది విధాత. ఏంటి అంటే ఏం చెప్పమంటావు? ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. దేన్ని మనం ఆపలేం. అంతా ఆ భగవంతుని నిర్ణయం అంది. దీని పేరు యుద్ధ విషయం. నీరసంగా నిరాశగా మాట్లాడటం దీనికి మొదటి నుంచి అలవాటు. దేవుణ్ణి పూర్తిగా నమ్మదు. కాకపోతే దేవుడి మీద భరోసా వేసి తిరుగుతూ ఉంటుంది. విధాతకి వాళ్ళిద్దరి ప్రవర్తన నచ్చలేదు. చేతులా చావును కొని తెచ్చుకుంటున్నారనుకుంది. పెద్దదానిగా మంచేదో చెప్పాను, వినలేదు. నా దారి నేను చూసుకోవడంలో తప్పు లేదనుకుంది. ఓ తెల్లవారుజామున చల్లని వేళ కాలువ ద్వారా ప్రయాణించి పెద్ద చెరువుకు చేరుకుంది. నిండుగా నీరున్న ఆ చెరువులో ఎంచక్కా జీవించసాగింది. చూస్తుండగానే ఎండలు మరింతగా మండిపోయాయి. వానలు అసలు కురవలేదు. కరువు తీవ్రమైపోయింది. దాంతో విధాత చెప్పినట్లుగానే మిగిలిన 2 చేపలు ఉన్న చెరువు ఎండిపోయింది. నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆ చెరువు నుంచి పెద్ద చెరువుకి వెళ్లే కాలువ కూడా ఎండిపోయింది. అంటే పెద్ద చెరువుకి వెళ్లే అవకాశం లేదు. ఇంతలో జాలర్లు వచ్చి పడ్డారు. చెరువులో వలలు విసిరి చేపల్ని పట్టసాగారు. యుద్ధ విషయము వలలో చిక్కుకుంది. చిక్కుకున్న అనేక చేపలతో పాటుగా యుద్ధ విషయాన్ని కూడా బుట్టలో పెడుతూ ఉంటే తప్పించుకునే ప్రయత్నం చేసిందది. జాలరి చేతుల్లో నుంచి జారిపోయిందది. జాలరి చూస్తుండగానే జరిగిందంతా. దాంతో కోపం తెచ్చుకున్న జాలరి యుద్ధ విషయాన్ని అందుకొని చెరువులో ఉన్న రాయి కేసి కొట్టి చంపేశాడు దాన్ని.
జరిగిందంతా చూసి గుండెలు జార్చుకుంది ప్రచున్నమతి. ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి, ప్రాణాలు ఎలా నిలుపుకోవాలి అని పదే పదే ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారము చచ్చినట్లుగా నటించింది. ఎలాంటి కదలికలు లేక పడి ఉంది. చచ్చింది అనుకొని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు జాలరి. బుట్టలో చేపలు పడుతున్నప్పుడు కిందకి జారిపడిన ప్రత్యుత్పన్నమతిని చూసి చూడనట్లుగా ఊరుకున్నాడతను. అదే అవకాశంగా నానా కష్టాలు పడి జాలరి కంటపడకుండా తప్పించుకొని మళ్లీ చెరువులోకి చేరి ఊపిరి పీల్చుకుంది ప్రత్యుత్పన్నమతి. కథ ముగించింది ఆడతీతువు. కథ అర్థమైందా అడిగింది. అర్థమైనా కానట్లుగా చూసింది మగతీతువు. భార్య ఏం చెబుతుందో విందామని మాట్లాడలేదు. ముందు జాగ్రత్త పడి విధాత ఎంచక్క హాయిగా ఉంటే అప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుంది ప్రత్యుత్పన్నమతి. ఏ ఆలోచన లేక అంతా దేవుందే భారం అనుకున్న యుద్ధ విషయం ఏమైంది? ఆఖరికి ప్రాణాలు కోల్పోయింది. అందుకనే పెద్దలేమంటారంటే ముందు జాగ్రత్తే మంచిదని ముందే మేల్కోమంటారు. దేవుడు దెయ్యమని కాలాన్ని ఖర్చు చేయవద్దంటారు అంది. అనటానికేముంది, పెద్దలు ఏమైనా అంటారు కానీ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. సముద్రం పొంగదు, పొంగిన చెలియకట్ట దాటదు, దాటినా మన చెట్టంత మేరకు అలలు రావు. వచ్చినా నువ్వు పెట్టే గుడ్లను ఆ అలలు తీసుకొని పోవు. ఒకవేళ అన్నీ జరిగి గుడ్లను అలలు పట్టుకొని వెళ్తే అప్పుడు చూపిస్తాను నా తడాక. పిలిస్తే పలికే గరుత్మంతుడున్నాడు, వచ్చి సముద్రుణ్ణి అణిచేస్తాడు అన్నది మగతీతువు. అయ్యో అంటూ ఏదో ఆడతీతువు చెప్పబోతుంటే పట్టించుకోకుండా అక్కడి నుంచి ఎగిరిపోయింది. కొన్నాళ్లు గడిచాయి. ఆడతీతువు గుడ్లు పెట్టింది. అది భయపడ్డట్టుగానే ఓ పున్నమి వేళ సముద్రానికి ఆటుపోటులు ఎక్కువయ్యాయి. అలలు అంత ఎత్తున ఎగిసిపడ్డాయి. చెట్టంత మేరకు అలలు వచ్చి పడ్డాయి. కొమ్మల్లో ఉన్న తీతువు గుడ్లు కొట్టుకుపోయాయి. అనుకున్నట్టుగానే అంతా జరగటంతో ఆడతీతువు దుఃఖాన్ని పట్టలేకపోయింది. గగ్గోలుగా ఏడ్చిందది. మగతీతువుతో ఇలా మొత్తుకుంది. ముందుగానే నేను నీకు చెప్పాను, వినలేదు. చూడేం జరిగిందో, గుడ్లు కొట్టుకుపోయాయి, నా ప్రాణాలు పోయాయి. ఓదార్చు చూసింది మగతీతువు. ఆడతీతువుని దగ్గరగా తీసుకుపోయింది. రాలేదది. మగతీతువుకి దూరంగా జరిగి మరింతగా ఏడవసాగింది. గరుత్మంతుడు ఉన్నాడన్న ధైర్యంతో సముద్రాన్ని తక్కువగా అంచనా వేసింది తను. వేసినందుకు ఎంత పని జరిగిపోయింది. గుడ్లను కొట్టుకుపోయాడు. సముద్రుడు తలంచాలి, వంచి తీరాలి అనుకుంది మగతీతువు. దగ్గరలోనే ఉన్న మిగిలిన పక్షుల్ని కలిసింది, సభ తీర్చింది, జరిగిన దారుణం అంతా చెప్పింది. పట్టించుకోకపోతే తగిన శిక్ష వేయకపోతే సముద్రుడింతే, చెలరేగిపోతాడు. ఇవాళ గుడ్లను పట్టుకుని పోయాడు, రేపు మిమ్మల్ని నన్ను పట్టుకుని పోతాడు. ఈ అన్యాయాన్ని మనం ఎదిరించి తీరాలి. మన రాజు గరుత్మంతుడి సంగతి ఈ సముద్రుడికి తెలీదు. అతనికి కోపం వస్తే ఈ సముద్రాన్నంతా ఒక్క గుక్కలో పీల్చేస్తాడు. అవును, పీల్చేస్తాడు. అందుకని మనమందరము గరుత్మంతుడి గురించి ప్రార్థిద్దాం. అతని ఇక్కడికి రావాలి, ఈ సముద్రుడి పొగరు అణచాలి. అవును, అణచాలి. పక్షులన్నీ గరుత్మంతుడి గురించి ప్రార్థించసాగాయి. ఆహారం తీసుకోలేదు, నీరు ముట్టలేదు. కొమ్మల మీద కొలువుదీరి ఏకాగ్రతగా గరుత్మంతుణ్ణే పదే పదే స్మరించసాగాయి. తప్పలేదు, గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. పక్షులన్నీ మగతీతువుకు జరిగిన నష్టాన్ని వివరించాయి. కూడబలుక్కుని కష్టాన్నంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఈ సముద్రుడు చేసిన ఘోరం అంతా ఇంతా కాదు అన్నాయి. మహారాజా, మీరు బుద్ధి చెప్పాల్సిందే, లేకపోతే ఈ సముద్రుడు మమ్మల్ని బతకనివ్వడు అన్నాయి. కోపాన్ని తెప్పించాయి గరుత్మంతునికి. ఊగిపోయాడు అతను. సముద్రుడా పెనుకేక పెట్టాడు గరుత్మంతుడు. పెద్ద పెద్ద రెక్కల్ని సముద్రం మీదకు చాచి ఆకాశాన్ని కనిపించనీయకుండా చేశాడు సముద్రుడికి. నోరు తెరిచాడు అతన్ని గుక్కెట పట్టడానికి. సముద్రుడు వణికిపోయాడు. అది చూసి భయపడ్డాడు. గరుత్మంతుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నది సముద్రుడికి తెలుసు. అయితే ఇంతకు తెగిస్తాడనుకోలేదు. ఇప్పుడింకా ఆలస్యం చేస్తే తన ఉనికికే ప్రమాదం. అందుకని తీతువు గుడ్లను చేతిలో ఉంచుకొని ప్రత్యక్షమయ్యాడు. ఇవిగో గుడ్లు తీసుకో అందించాడు. ఇవ్వాల్సింది నాకు కాదు, అక్కడ అని మగతీతువును చూపించాడు సముద్రుడు. గుడ్లను అందుకున్న మగతీతువు వాటిని భార్య ఆడతీతువు చేతిలో ఉంచింది. గుడ్లను చూసుకొని ఆనందిస్తున్న ఆడతీతువును చూసి గట్టిగా నిట్టూర్చింది.
ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి పనులు చేసి మా జాతికి కష్టం కలిగించావో నువ్విక్కడ ఉండవు, సముద్రాన్ని హెచ్చరించాడు గరుత్మంతుడు. తప్పైపోయింది, క్షమించండి, సముద్రుడు తలదించుకున్నాడు. విజయాన్ని వరించినట్లుగా పక్షులన్నీ పొంగిపోయాయి. గరుత్మంతుణ్ణి కీర్తిస్తూ ఒక్కపెట్టున కూసాయాయి. రెక్కలతో వాటిని దీవిస్తూ గరుత్మంతుడు మాయమయ్యాడు. అక్కడి నుంచి కథలు ముగించాడు దమనకుడు. సమాధానం కోసం సంజీవకుణ్ణి చూశాడు. రాజు తలుచుకుంటే దేనికి కొదవ ఉండదు, అందుకే రాజును ప్రార్థించాలి, అతన్ని దేవుడిగా గుర్తించాలంటూ దమనకుడు ఎన్నెన్నో కథలు చెప్పాడు సంజీవకుడికి. చెప్పిన కథలు సంజీవకుడి కోపతాపాలు తగ్గిస్తాయని, మృగరాజు పింగళకుడితో అతను సంధి చేసుకుంటాడని ఊహించాడు. సంధి తనకు ఇష్టం లేకపోయినా ప్రయత్నాలు చేశాడు దమనకుడు. ఫలించలేదు. పైగా సంజీవకుడు ఇలా అన్నాడు దమనకుడితో, చూడు దమనక, నువ్వు ఎన్ని కథలు చెప్పినా, రాజుని నువ్వు దేవుణ్ణి చేసినా నేను మాత్రము పింగళకుణ్ణి నమ్మను. వచ్చి అతని కాళ్ళ మీద పడను. ఎవరికైనా ఎప్పుడైనా చావు తప్పదు. ప్రతిరోజు వందల మంది వేల మంది చనిపోతూ ఉంటారు. నిన్న ఉన్నవారు ఇవాళ ఉండరు. రాజుకైనా బంటుకైనా చావు అనివార్యం. అందుకని చావుకు భయపడటం అవివేకం. నాకు ప్రాణం కన్నా మానం ముఖ్యం, ఆత్మగౌరవం ప్రధానం. దానిని దెబ్బతీశాడు పింగళకుడు. అందుకని నీకు ఆలోచించేది లేదు, యుద్ధం తప్పదు. నేను రాజో తేలిపోవాలి. నేను యుద్ధానికే సిద్ధపడుతున్నాను. రాజుని కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు, వెళ్ళు. ఇదేనా నీ ఆఖరి మాట? అడిగాడు దమనకుడు. అవును, ఇదే నా ఆఖరి మాట. ఇప్పుడు ఇద్దరికీ యుద్ధమే శరణ్యం అన్నాడు సంజీవకుడు. దమనకుడు బయలుదేరాడు. అక్కడి నుంచి పింగళకుణ్ణి చేరాడు. ఏమన్నాడు సంజీవకుడు? అడిగాడు పింగళకుడు. కోపంతో రగిలిపోతున్నాడు అతను. ఏమన్నాడంటే ఏం చెప్పను మహారాజా, వినాశకాలంలో విపరీత బుద్ధులు పుడతాయని సంజీవకుడు చాలా పొగురుగా మాట్లాడాడు. నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. అవన్నీ నేను చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. సంజీవకుడు మూర్ఖుడు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న రకము చెప్పాడు దమనకుడు. విషయానికి రా. నేను చెప్పమన్నది సంజీవకుడికి చెప్పావా లేదా? చెప్పాను మహారాజా. వినలేదు, విననన్నాడు. ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకుంటున్నావంటే పర్వాలేదన్నట్టు తల్లగరేశాడు. జయాపజయాలు దైవాధీనాలని మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పమన్నాడు. అంత మాట అన్నాడా? బాగా కొవ్వెక్కింది. అవును మహారాజా, సంజీవకుడివన్నీ కొవ్వెక్కిన మాటలే. మంచి చేద్దామని ఎంతగా చెప్పినా చెవిని పెట్టలేదు. నన్ను కూడా చీకొట్టాడు అన్నాడు దమనకుడు. తర్వాత ఓ కంట రాజును గమనిస్తూ ఇలా అన్నాడు అంతలోనే, యుద్ధం వద్దంటూ సంజీవకుని మనసు మార్చేందుకు నేనెంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. నిజం చెప్పకేం, పదే పదే అతను యుద్ధాన్నే కోరుకుంటున్నాడు. మీరు ఈ యుద్ధంలో ఓడిపోతే అతనే ఈ అడవికి రాజట. తర్వాత మీ ఇష్టం. అంత కోరికతో ఉన్నాడా? అయితే ఇక క్షమించేది లేదు. రమణ యుద్ధానికి జూలు విదిల్చాడు పింగళకుడు. యుద్ధం మొదలైంది. సంజీవకుడు పింగళకుడు ఒకరినొకరు తీవ్రంగా హింసించుకోసాగారు. కొమ్ములతో సంజీవకుడు కుమ్మితే పింగళకుడికి ఊపిరాడలేదు. అలాగే పింగళకుడు పంజాదెబ్బకి సంజీవకుడు సొమ్మిసిల్లిపోసాగాడు. లంఘిస్తున్న పింగళకుడిని ఆపటము అడ్డుకోవటము సంజీవకుడి వల్ల కావట్లేదు. ఇద్దరి శరీరాలు నెత్తిరోడుతున్నాయి. మాంసం ముద్దలు ముద్దలుగా ఎగిరిపడుతోంది. కొద్ది దూరంలో నిల్చొని కరటక దమనకులిద్దరూ ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. ఉత్కంఠతగా ఉంది ఇద్దరికి. గెలిపోటములు ఎవరి పరం అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా తను అనుకున్నది సాధించాలని ఆనందిస్తున్నాడు దమనకుడు. అతని ఆనందాన్ని గమనించాడు కరటకుడు. బాధపడ్డాడు. అకారణంగా ఒకరినొకరు చంపుకోవటము అవివేకం అనిపించింది. ఇలా అన్నాడు దమనకుడితో, నేను నమ్మినందుకు రాజుకు తగిన శాస్తే జరుగుతోంది. అది కాదు గాని నీ అంతట నువ్వే సంజీవకుడికి పింగళుడికి స్నేహం కలిపావు. ఆ తర్వాత నీ అంతట నువ్వే వాళ్ళిద్దరికీ వైరాన్ని కల్పించి యుద్ధానికి ఎగదోశావు. ఎందుకిలా చేశావు? సమాధానం లేదు దమనకుడి దగ్గర నుంచి. నువ్వు దూరం ఆలోచించలేదు కానీ యుద్ధం ఎప్పుడూ ప్రమాదకరమే. ఏ ఇద్దరి యుద్ధము ఆ ఇద్దరికే పరిమితం కాదు. అది అందర్నీ చుట్టబెడుతుంది, మట్టు పెడుతుంది. అందుకే యుద్ధాలు వద్దంటారు. చేతనైతే యుద్ధాన్ని ఆపగలగాలి గాని యుద్ధానికి సన్నద్ధుల్ని చేయకూడదు. ఒక సేవకుడిగా రాజుకెప్పుడు మంచే చెయ్యాలి,
హితాన్నే చేకూర్చాలి. అప్పుడది నీకే కాదు, తోటి వారందరికీ శుభాన్ని చేకూరుస్తుంది. అలా కాక కావాలని మంచివాడికి కీడు తలపెట్టడమో చెడ్డవాడికి సహాయం చేయటమో చేస్తే చివరికి అవి అందుకు సహకరించిన వాళ్ళనే బలికొంటాయి. మంత్రి అన్నవాడు ఎప్పుడూ కూడా రాజుకి చెడు సలహాలు ఇవ్వకూడదు అన్నాడు కరటకుడు. చాలే చెప్పొచ్చావు అన్నట్లుగా చూశాడు దమనకుడు. ఆ చూపును అర్థం చేసుకున్న కరటకుడు ఇలా అన్నాడు అంతలోనే. అయినా నీకు బుద్ధి చెప్పాలనుకోవటం నా బుద్ధి తక్కువ. వెనకటికి తెలివి తక్కువ కోతులు కొన్ని మినుగురు పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. వెచ్చగా ఉందంటూ భ్రమించి సంతోషిస్తున్నాయి. దోవనపోతూ వాటిని ఒక పక్షి చూసింది. కోతుల తెలివి తక్కువతనానికి జాలిపడింది. వాటికి నిజం చెప్పాలనుకుంది. మీరు నిప్పు అనుకుంటున్నారేమో, కాదు, అవి మినుగురు పురుగులు అంది. తెలుసులే, నీ మానాన నువ్వెళ్ళు అన్నాయి కోతులు. నేను చెబుతోంది నిజం. మినుగురుల్ని మీరు నిప్పనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు అంది పక్షి. అయినా పట్టించుకోలేదు కోతులు. పదే చెప్పి చూసింది పక్షి. దాంతో కోతులకు తిక్కరేగింది. దారిని పోయే పక్షి తమకు నీతులు చెబుతుందా అనుకున్నాయి. ఒక్కుముడిగా దాడి చేసి పక్షిని చంపేశాయి. అవును, మరి చిన్న పెద్ద తేడా తెలుసుకోవద్దు అన్నాడు దమనకుడు. కోతుల్ని ఒక రకంగా సమర్థించాడు. నచ్చలేదది కరటకునికి. లోకంలో మంచివాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ మాటలు వినేవాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. ఆ సంగతి అలా ఉంచితే తన మేలు కోసము ఇతరులకు కీడు తలపెట్టేవాడు బాగుపడడు. దీనికి నందిగుప్తుడి కథే ఉదాహరణ అన్నాడు కరటకుడు. ఏంటా కదా, చెప్పు అడిగాడు దమనకుడు. చెప్పసాగాడిలా కరటకుడు. ఫ్రెండ్స్, రేపటి కథలో నందిగుప్తుని కథ విందాం. నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.